Good morning students, this is CH Anita, lecturer in physics at CRR College for Women, Eluru. This video is for final BSc 6th sem physics cluster students. The paper title is Solar, Thermal and Photovoltaic Aspects. In this paper, unit 1 is Basics of Solar Radiation. In this unit, the chapter 2 is and the topics are selective surfaces and anti-reflective coatings. Before going to the topic selective surfaces, we know about the solar radiation. So solar radiation is the electromagnetic radiation emitted by the sun. So this is because the wavelength of the solar spectrum also correspond to different energy levels. So మనకి sun నుంచి వచ్చే రేడియేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో దిస్ ఈజ్ ఇన్ ద వేవ్ లెంత్ దట్ ఈస్ షార్టర్ వేవ్ లెంత్ హ్యాస్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ అండ్ హయ్యర్ ఎనర్జీ అండ్ లాంగర్ వేవ్ లెంత్ హ్యాస్ లోవర్ ఫ్రీక్వెన్సీ అండ్ లోవర్ ఎనర్జీ. సో ఇక్కడ గామా రేస్ అలాగే ఎక్స్ రేస్కి వేవ్ లెంత్ అనేది షార్ట్ వేవ్ లెంత్ ఉండడం వల్ల వాటికి హయ్యర్ ఫ్రీక్వెన్సీ అలాగే హయ్యర్ ఎనర్జీ ఉంటుందమ్మా. అలాగే అల్ట్రా వైలెట్ అండ్ విజిబుల్ radiations also have shorter wavelength, that is higher frequency and higher energy. Coming to infrared and microwave and radio waves has longer wavelength, that is lower frequency and lower energy. So వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటే ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. సో షార్ట్ వేవ్ లెంత్ రేడియేషన్ హ్యాస్ ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్ దాన్ ఏ లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్. సో మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ మనకి ఎన్ని యూస్ఫుల్ మనకి యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ దిస్ ఈజ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అండ్ దీస్ ఆర్ ద సోలార్ ప్యానల్స్. సో ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని యూజ్ చేసుకొని కోల్డ్ వాటర్స్ని హాట్ వాటర్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే సన్లైట్ అనేది సోలార్ ప్యానల్స్ మీద ఇన్సిడెంట్ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మెనీ యూస్ఫుల్ ఫార్మ్స్, దట్ ఈస్ heat and electricity. So these are the another uses of solar energy. సో మనం బ్యాటరీస్కి ఛార్జ్ చేయొచ్చు, అలాగే కుకింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవచ్చు, సోలార్ కుక్కర్స్ని యూజ్ చేసుకొని. అలాగే హోమ్కి అలాగే వాటర్ అంటే హౌసెస్లో ఉన్న ఎయిర్ని హీట్ చేయడానికి కానీ లేకపోతే వాటర్ని హీట్ చేయడానికి కానీ మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని యూజ్ చేసుకుంటాము. అలాగే స్విమ్మింగ్ పూల్ని హీట్ చేయడానికి, అలాగే పవర్కి మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని హీటింగ్ పర్పస్కి, అలాగే సోలార్ ప్యానల్స్ని పవర్ పర్పస్కి యూజ్ చేస్తాం. సో దేన్ని యూజ్ చేస్తున్నాము, సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని డిఫరెంట్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అలాగే సోలార్ ప్యానల్స్ని యూజ్ చేసుకొని సన్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది, హీట్ ఎనర్జీ అలాగే ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తుంది. So coming to the topic selective surfaces. So selective surfaces preparation and characterization, types and applications. సో మనం చెప్పుకున్నాం కదమ్మా ఇప్పుడు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని యూజ్ చేసుకొని సన్ ఎనర్జీని యూజ్ చేసుకొని హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఫ్లూయిడ్ టైప్. అంటే ఇక్కడ మనం తీసుకునేది ఫ్లూయిడ్ తీసుకుంటాము. సో దీస్ ఆర్ ద ఫ్లూయిడ్ ట్యూబ్స్ and above the fluid tubes is known as heat absorber plate with selective coating. Above the absorber plate is known as transparent covers. So these two are the transparent covers. సో మన టాపిక్ ఏంటి ఇప్పుడు, సెలెక్టివ్ సర్ఫేసెస్. సో ఇక్కడ మనం తీసుకున్న ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో అబ్జార్బర్ ప్లేట్ పైన ఉండే సర్ఫేస్ని ఏమంటాము అంటే సెలెక్టివ్ సర్ఫేస్ అంటాం. సో ఇలా మనం సెలెక్టివ్ సర్ఫేస్ అనేది తీసుకోవడం వలన మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి, ఎక్కువ ఎనర్జీ అనేది వస్తుంది, లాస్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్. సో ఇక్కడ మనం ట్రాన్స్పరెంట్ కవర్స్ తీసుకున్నాం కదమ్మా, ట్రాన్స్పరెంట్ కవర్ పైన ఉండే సర్ఫేస్ని యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అంటాం. సో డైరెక్ట్ సోలార్ రేడియేషన్ అలాగే డిఫ్యూజ్డ్ సోలార్ రేడియేషన్స్ అనేవి మనకి ఈ ట్రాన్స్పరెంట్ కవర్ పైన ఇన్సిడెంట్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద కుషన్ సపోర్ట్ అండ్ సీట్స్ ఫర్ గ్లాస్. సో ఇక్కడ మనం 2 సపోర్ట్స్ తీసుకున్నాము ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్కి. సో దిస్ ఈజ్ ద ఇన్సులేషన్, మనకి హీట్ అనేది లాస్ అవ్వకుండా ఇక్కడ ఇన్సులేట్ చేస్తున్నాం, ఎయిర్ టైట్ ఎన్క్లోజర్లో రీప్లేస్ చేస్తున్నాం ఈ కంటైనర్ మొత్తాన్ని కూడా. సో దిస్ ఈజ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. సో మన టాపిక్ ఇప్పుడు సెలెక్టివ్ సర్ఫేస్.
సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోలార్ ఎనర్జీ ట్రాపింగ్ డివైస్ విచ్ యూజెస్ ఎయిర్ ఆర్ వాటర్ హీటింగ్. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అమ్మా? వాటర్ని కానీ ఎయిర్ని కానీ హీట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో అబ్జార్బర్ ప్లేట్ పైన ఉండే సర్ఫేస్ని మనం సెలెక్టివ్ సర్ఫేస్ అంటున్నాం. సో ఈ సెలెక్టివ్ సర్ఫేస్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలి అంటే ఎమిసివిటీ అనేది తక్కువగా అలాగే అబ్జార్బిటివిటీ అనేది ఎక్కువగా ఉండే ప్రాపర్టీస్ కనుక యూజ్ చేసినట్టయితే సెలెక్టివ్ సర్ఫేసెస్ని తీసుకోవడం వల్ల మనకి ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. సో అబ్జార్బర్ ప్లేట్ సర్ఫేసెస్ విచ్ ప్రొవైడ్స్ హై అబ్జార్బిటివిటీ ఫర్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. సో వచ్చే ఇన్కమింగ్ రేడియేషన్కి అబ్జార్బిటివిటీ అనేది ఎక్కువగా అలాగే లో ఎమిసివిటీ ఫర్ అవుట్ గోయింగ్ సోలార్ రేడియేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ సెలెక్టివ్ సర్ఫేస్. సో ఈ సెలెక్టివ్ సర్ఫేస్కి ఉండే ప్రాపర్టీస్ హై అబ్జార్బిటివిటీ అండ్ లో ఎమిసివిటీ. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ and this is the another diagram of flat plate collector. So this uses the heating purpose, that is like water. This is inlet and this is outlet. సో ఇన్లెట్ నుంచి మనం కోల్డ్ వాటర్ని సెండ్ చేస్తే మనకి ట్యూబ్స్ నుంచి వాటర్ పాస్ అయ్యి అవుట్లెట్ దగ్గర మనకి హీట్ వాటర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి అబ్జార్బర్ ప్లేట్ ఉంది కదమ్మా, ఈ అబ్జార్బర్ ప్లేట్ పైన మనం సెలెక్టివ్ కోటింగ్ అనేది తీసుకోవడం వలన సన్ నుంచి వచ్చే రేడియేషన్ అనేది మనకి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకొని అలాగే లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్కి ఎమిసివిటీ అనేది తక్కువగా ఉండేలాగా మనకి ఈ సర్ఫేస్ అనేది యాక్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద సర్ఫేసెస్ ఆఫర్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ వే టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సోలార్ థర్మల్ కలెక్టర్స్ బై ప్రొవైడింగ్ హై సోలార్ అబ్జార్బెన్స్ ఆల్ఫా ఇన్ ద విజిబుల్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్, that is 0.3 to 2.5 micrometers. So and low emittance epsilon in the infrared spectrum 2 to 20 micrometers to reduce thermal losses. So మనం ఈ సెలెక్టివ్ సర్ఫేసెస్ తీసుకోవడం వలన it gives the increase the efficiency. So it provides high solar absorbance near the visible and infrared, that is మనం అబ్జార్బెన్స్ని మనం ఆల్ఫాతో ఇండికేట్ చేస్తున్నాం. ఈ రేంజ్ దగ్గర మనకి అబ్జార్బెన్స్ అనేది ఎక్కువగా అలాగే ఈ రేంజ్ దగ్గర మనకి ఎమిటెన్స్ అనేది తక్కువగా ఉండేలాగా మనం ఈ సర్ఫేసెస్ని ప్రిపేర్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ద అనదర్ గ్రాఫ్. సో లెస్ దాన్ వేవ్ లెంత్, దట్ ఈస్ లెస్ దాన్ మనకి లాంబ్డా ఈస్ లెస్ దాన్ 4 μm దగ్గర మనకి అబ్జార్బిటివిటీ అలాగే ఎమిసివిటీ 1 ఉండేలాగా అలాగే గ్రేటర్ దాన్ 4 దగ్గర మనకి వేవ్ లెంత్ అనేది గ్రేటర్ దాన్ 4 మైక్రోమీటర్ దగ్గర అబ్జార్బిటివిటీ అండ్ ఎమిసివిటీ అనేది 0 లాగా ఉండేలాగా మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఐడియల్ సెలెక్టివ్ సర్ఫేస్ని మనం తీసుకున్నట్టయితే ఈ విధంగా గ్రాఫ్ వస్తుందని డ్రా చేసుకున్నాము. అలాగే టేబర్ అనే సైంటిస్ట్ మనకి ఫస్ట్ సెలెక్టివ్ సర్ఫేస్ని ప్రిపేర్ చేశారు. సో దానికి మనం ఇలా గ్రాఫ్ డ్రా చేస్తే మనకి సో లెస్ దాన్ 4 μm దగ్గర ఎమిసివిటీ అండ్ అబ్జార్బిటివిటీ 1 అలాగే గ్రేటర్ దాన్ లాంబ్డా ఈజ్ గ్రేటర్ దాన్ 4 μm దగ్గర మనకి ఎమిసివిటీ అండ్ అబ్జార్బిటివిటీ 0 వచ్చేలాగా మనకి తీసుకుంటాం సెలెక్టివ్ సర్ఫేస్ని, అలా ఉండేలాగా ప్రిపేర్ చేస్తాం. సో అలా మనకి ఉండేలా ప్రిపేర్ చేసినప్పుడు ఎమిసివిటీ అబ్జార్బిటివిటీకి అలాగే వేవ్ లెంత్కి కనుక గ్రాఫ్ డ్రా చేసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో high absorbance for solar spectrum range 0.2 to 2.5 μm and low emittance for spectrum greater than 2. So coating should be easily applicable. Coating must be economical. So మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అలాగే this should be economical. So this is alpha lambda is equal to epsilon lambda is equal to 1 for ఎప్పుడు వస్తుంది వేవ్ లెంత్ అనేది 4 మైక్రోమీటర్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు. 4 మైక్రోమీటర్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దట్ ఈస్ 0 ఉండేలాగా మనం ఈ సెలెక్టివ్ సర్ఫేసెస్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ టేబర్. సో టేబర్ ఈజ్ ద సైంటిస్ట్ నేమ్, దట్ ఈస్ 1955లో ఇంట్రడ్యూస్ చేశారు. సో టేబర్ 1955 ఇంట్రడ్యూస్డ్ ద యూజ్ ఆఫ్ స్పెక్ట్రల్లీ సెలెక్టివ్ సర్ఫేస్ ఫర్ సోలార్ కలెక్టర్స్ అండ్ సెవరల్ టైప్స్ ఆఫ్ సెలెక్టివ్ సర్ఫేసెస్ హ్యావ్ బీన్ డెవలప్డ్ సిన్స్ దెన్. సో మనకి ఈ సెలెక్టివ్ సర్ఫేసెస్ ఈ టైంలో మనకి డెవలప్ చేశారు.
So these are the number of absorber surfaces. That is, first one is intrinsic absorbers, particulate coatings, coating, semiconductor, optical trapping, multi-layer thin films, transparent heat reflector, transparent heat reflecting and conducting coatings, quantum size effect. So these are the number of absorber surfaces. మనం తీసుకున్న అబ్జార్బర్ సర్ఫేసెస్ తీసుకున్నాం కదమ్మా. సో దానిపైన ఉండే కోటింగ్స్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్ ఆఫ్ సెలెక్టివ్ కోటింగ్స్. సో మనకి ఫస్ట్ వన్ ఈస్ వాక్యూమ్ ఎవాపరేషన్, వాక్యూమ్ స్పుటరింగ్, అయాన్ ఎక్స్చేంజ్, కెమికల్ వేపర్ disposition, chemical oxidation, dipping in chemical baths, electroplating, spraying, screen printing, brass painting method, etc. సో మనకి ఈ ప్రిపరేషన్స్ మనకి దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ప్రిపరేషన్స్ టు సెలెక్టివ్ కోటింగ్స్ ఆన్ ద అబ్జార్బర్ ప్లేట్. సో మనకి అబ్జార్బర్ ప్లేట్ పైన ఈ సెలెక్టివ్ కోటింగ్స్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. So first one is surface layer of copper oxide and nickel black were first selective surface found to be suitable for practical use. ఫస్ట్ మనకి ప్రిపేర్ చేసింది ఏంటి అంటే సర్ఫేస్ కాపర్ ఆక్సైడ్ అండ్ తర్వాత నికెల్ బ్లాక్. సో ద కాపర్ ఆక్సైడ్ లేయర్ వాస్ formed by chemical conversion by treating a cleaned and polished copper plate in a hot solution of sodium hydroxide and sodium chloride for a specified time. Values of absorptivity alpha is equal to 0.89 and emissivity is equal to 0.17 were obtained. సో మనం తీసుకున్న కాపర్ ఆక్సైడ్ లేయర్ అనేది మనకి ఈ అబ్జార్బర్ ప్లేట్ పైన తీసుకుంటాము. సో ఇది ఎలా వస్తుంది అంటే క్లీన్ అండ్ పాలిష్ చేసిన కాపర్ ప్లేట్ని ఎక్కడ మనం స్పెసిఫైడ్ టైం ఉంచుతున్నాము అంటే హాట్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో స్పెసిఫైడ్ టైం ఉంచడం వలన ఈ కాపర్ ప్లేట్కి మనకి అబ్జార్బిటివిటీ అనేది ఎక్కువగా అలాగే ఎమిసివిటీ అనేది తక్కువగా గెయిన్ అవుతుంది. సో ఇలా మనం ఇలా ప్రిపేర్ చేసిన ఈ కాపర్ ఆక్సైడ్ లేయర్ని కనుక అబ్జార్బర్ ప్లేట్ పైన మనం ఇన్సిడెంట్ తీసుకున్నట్టయితే అక్కడ మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. ఎందువల్లంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంది, ఎమిషన్ అనేది తక్కువగా ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ కెమికల్ కన్వర్షన్ ప్రిపేర్డ్ బై copper oxide layer. Next one is nickel black surface was developed and commercialized by Tabor Group 1964. So coating was prepared by electroplating method on galvanized iron sheet. The values of alpha is equal to 0.81 and epsilon is equal to 0.16 to 0.18 were obtained. సో ఈ నికెల్ బ్లాక్ని మనం ఇక్కడ ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ని యూజ్ చేసుకొని అబ్జార్బిటివిటీ అనేది ఎక్కువగా అలాగే ఎమిసివిటీ అనేది తక్కువగా వచ్చేలాగా మనం ఈ మెథడ్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం నికెల్ బ్లాక్ సర్ఫేస్ని డెవలప్ చేశారు. అలాగే బ్లాక్ నికెల్ని కూడా సేమ్ అదే మెథడ్ని యూజ్ చేసుకొని డెవలప్ చేశారు. సో అక్కడ కూడా మనకి అబ్జార్బిటివిటీ అనేది ఎక్కువగా ఉండేలాగా అలాగే ఎమిసివిటీ అనేది తక్కువగా ఉండేలాగా ప్రిపేర్ చేస్తారు. So black chrome is the one of the most successful selective surface developed so far is black chrome. So another మనకి selective surface ఏంటి అంటే బాగా సక్సెస్ఫుల్ అయింది ఏంటి అంటే black chrome. So it has been extensively investigated and recommended even for very high temperature applications. మనకి లో టెంపరేచర్స్ దగ్గర కాకుండా హై టెంపరేచర్స్ దగ్గర అబౌవ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా మనకి బాగా ఎక్కువ ఎఫిషియన్సీ వచ్చేలాగా హయ్యర్ టెంపరేచర్స్ దగ్గర మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఈ బ్లాక్ క్రోమ్ని యూజ్ చేయొచ్చు. సో దిస్ కోటింగ్ ఈజ్ ఏ మెటల్ డైఎలెక్ట్రిక్ కాంపోజైట్ consisting of a Cr2O3 layer over a chromium particle, that is Cr2O3 composite. So it is prepared by electroplating on a plated copper or steel base. So MC Donald 1975 reported values of alpha is equal to 0.868 and epsilon is equal to 0.088. So this also have high absorptivity and low emissivity. సో మనం ఇలా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ దగ్గర మనం తీసుకున్న ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో ఉన్న అబ్జార్బర్ ప్లేట్ పైన ఉండే సెలెక్టివ్ సర్ఫేసెస్ మనం తీసుకోవడం వలన
మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ సెలెక్టివ్ సర్ఫేస్ కనుక తీసుకోకపోతే, దట్ ఈస్ ఇట్ కెన్ బి సీన్ దట్ విత్ ఎ నాన్ సెలెక్టివ్ అబ్జార్బర్ ప్లేట్ టాప్ లాస్ కోఎఫిషియంట్ ఈజ్ 7.26 అండ్ ఎఫిషియన్సీ ఈజ్ 31.5%. సో టాప్ లాస్ కోఎఫిషియంట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది సెలెక్టివ్ సర్ఫేస్ కనుక తీసుకోకపోతే. సెలెక్టివ్ సర్ఫేస్ కనుక తీసుకున్నట్టయితే టాప్ లాస్ కోఎఫిషియంట్ ఈజ్ 3.14 అండ్ ఎఫిషియన్సీ ఈజ్ 43.6%. సో సెలెక్టివ్ సర్ఫేస్ తీసుకోపోతే టాప్ లాస్ కోఎఫిషియంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. సెలెక్టివ్ సర్ఫేస్ తీసుకున్నట్టయితే టాప్ లాస్ కోఎఫిషియంట్ అనేది తక్కువగా ఉంటుంది, ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం ఈ సెలెక్టివ్ సర్ఫేసెస్ అనేది అబ్జార్బర్ ప్లేట్ పైన మనం ఈ సెలెక్టివ్ సర్ఫేస్ తీసుకోవడం వలన మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ లాస్ ఈజ్ డిక్రీజెస్ అండ్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంక్రీజెస్. సో టాప్ లాస్ కోఎఫిషియంట్ అనేది తగ్గుతుంది, అలాగే ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద సెలెక్టివ్ సర్ఫేసెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్. ఆల్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ రిఫ్లెక్ట్ సమ్ లైట్ ఫ్రమ్ దైర్ సర్ఫేసెస్. మనం తీసుకున్న ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకుంటున్నాం కదమ్మా, అక్కడ మనం ట్రాన్స్పరెంట్ కవర్ని మనం యూజ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్పరెంట్ కవర్ షీట్. సో ఇక్కడ మనం 2 కవర్స్ తీసుకున్నాం, ఫస్ట్ కవర్ అండ్ సెకండ్ కవర్. ఈ కవర్ పైన అనదర్ లేయర్ కనుక తీసుకున్నట్టయితే దాన్నే మనం ఏమంటున్నాము అంటే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అంటున్నాం. సో మనం ఏ మెటీరియల్ తీసుకున్నా సరే సమ్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ రిఫ్లెక్షన్ రాకుండా మనం ఏం తీసుకుంటున్నాము అంటే అనదర్ సర్ఫేస్ కనుక అనదర్ లేయర్ కనుక తీసుకున్నట్టయితే దట్ ఈజ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అంటున్నాం దాన్నే. సో ఆ కోటింగ్ వేయడం వల్ల మనకి రిఫ్లెక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. సో అబ్జార్బర్ ప్లేట్ పైన ఉండే సర్ఫేస్ని సెలెక్టివ్ కోటింగ్ అంటున్నాము, అలాగే ట్రాన్స్పరెంట్ కవర్ పైన ఉండే కోటింగ్ని ఏమంటున్నాము అంటే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అంటున్నాం. సో ఆల్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ రిఫ్లెక్ట్ సమ్ లైట్ ఫ్రమ్ దైర్ సర్ఫేసెస్. సో రిఫ్లెక్షన్ అనేది లేకుండా ఉండాలి అంటే ట్రాన్స్పరెంట్ కవర్ పైన యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ తీసుకోవాలి. సో బై యూజింగ్ ఏ థిన్ ఫిలిం హ్యావింగ్ ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బిట్వీన్ దట్ ఆఫ్ ఎయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మీడియం, ద రిఫ్లెక్టెన్స్ ఆఫ్ ద ఇంటర్ఫేసెస్ కెన్ బి చేంజ్డ్. సో మనం తీసుకున్న మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎయిర్కి ట్రాన్స్పరెంట్ మీడియంకి కనుక మిడిల్లో ఉన్నట్టయితే మనకి రిఫ్లెక్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనం ఇలా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ తీసుకోవడం వలన ఈ రెండింటికి మిడిల్లో కనుక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండడం వలన మనకి ఏమవుతుంది అంటే రిఫ్లెక్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ అండ్ ద రెడ్యూస్డ్ రిఫ్లెక్టెన్స్ ఈజ్ గివెన్ బై. సో మనకి రిఫ్లెక్టెన్స్ అనేది మనం ఆర్తో డినోట్ చేస్తే, సో ఈ ఫార్ములాలో ఎన్సి అంటే ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద కోటింగ్. మనం తీసుకోవాలని చెప్తున్నాం కదా కోటింగ్ అనేది ట్రాన్స్పరెంట్ కవర్ పైన, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్సీతో, అలాగే ఇక్కడ N1 అండ్ N2 అంటే ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ ద ట్రాన్స్పరెంట్ షీట్ అండ్ ద మీడియం. సో ఇక్కడ N1 అండ్ N2ని ట్రాన్స్పరెంట్ షీట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అలాగే N2 అంటే మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో డినోట్ చేస్తాం. సో మనం ఈ ఫార్ములాలో కనుక ఈ ఎన్సీ వాల్యూ N1 N2 హోల్ పవర్ 1/2 కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ స్క్వేర్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే N1 N2 మైనస్ N1 N2 వస్తే 2 క్యాన్సిల్ అవుతాయి కదమ్మా, అప్పుడు రిఫ్లెక్షన్ అనేది 0 ఉంటుంది. సో ఈ విధంగా మనం కోటింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అలాగే N1 N2 వాల్యూస్ మనం తీసుకోవడం వలన రిఫ్లెక్షన్ అనేది ఈ ఫార్ములా వైజ్గా మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో మనం తీసుకునే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేవి మనం ఎలా తీసుకుంటాము అంటే, సో దిస్ ఈస్ ద అనదర్ మెథడ్. సెవరల్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ డ్యూరబుల్ ప్రాసెస్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఇన్ ద పాస్ట్ ఫర్ ట్రీటింగ్ గ్లాస్ to reduce its reflectance by coating a thin film of a transparent material having refractive index between glass and air, like by dipping glass in a silica layer. So మనం గ్లాస్ కనుక సిలికా లేయర్లో డిప్ చేసినట్టయితే దట్ హ్యాస్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బిట్వీన్ గ్లాస్ అండ్ ఎయిర్. సో గ్లాస్కి ఉన్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అలాగే ఎయిర్కి ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మిడిల్లో మనం ఈ గ్లాస్ అనేది సిలికా లేయర్లో డిప్ చేయడం వల్ల ఈ రెండింటికి మిడిల్లో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గెయిన్ అవుతుంది.
సో ఇటువంటి లేయర్ని మనం కనుక తీసుకున్నట్టయితే, ఈ సిలికా లేయర్ని కనుక మనం ట్రాన్స్పరెంట్ కవర్ పైన తీసుకున్నట్టయితే అది మనకి ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఒక యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్లా యాక్ట్ చేస్తుంది. అంటే మనకి రిఫ్లెక్షన్ అనేది తగ్గుతుంది. So, recent work on Teflon anti-reflective coating has shown that a thin coating of Teflon on glass can increase the transmittance of glass because of its intermediate refractive index. So, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రెండింటికి మిడిల్లో ఉండడం వలన, సపోజ్ టెఫ్లాన్ కనుక థిన్ కోటింగ్ ఆఫ్ టెఫ్లాన్ కనుక గ్లాస్ మీద తీసుకున్నట్టయితే దీనికి కూడా మనకి ఎలా ఉంటుంది, ఇట్స్ హ్యావ్ ఇంటర్మీడియట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రెండింటికి మిడిల్లో ఉంటుంది. సో ఇలా మనకి రెండింటికి మిడిల్లో ఉన్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ కోటింగ్ అనేది ఒక యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్లా యాక్ట్ చేస్తుంది. సో దిస్ టైప్ ఆఫ్ కోటింగ్ హ్యాస్ లాంగ్ టర్మ్ అవుట్డోర్ డ్యూరబిలిటీ. సో ఇది మనకి చాలా ఎక్కువ టైం కూడా ఉంటుంది. సో లో రిఫ్లెక్టెన్స్ ఈజ్ అచీవ్డ్ బై కంట్రోలింగ్ ద థిక్నెస్. సో మనం థిక్నెస్ అనేది తక్కువగా ఉండడం వలన కూడా మనకి రిఫ్లెక్టెన్స్ అనేది తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్. సో ఈ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ని మనం ట్రాన్స్పరెంట్ కవర్ పైన తీసుకోవడం వలన మనకి రిఫ్లెక్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే అబ్జార్బర్ ప్లేట్ పైన సెలెక్టివ్ కోటింగ్స్ తీసుకోవడం వలన అబ్జార్ప్టివిటీ అనేది ఎక్కువగా, అలాగే ఎమిసివిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలా మనకి అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉండి రిఫ్లెక్షన్ అలాగే ఎమిషన్ తక్కువగా ఉండడం వలన మనకి ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి. సో మనకి ఎక్కువ ఎనర్జీ అనేది మనకి వస్తుంది. సో దీస్ ఆర్ ద యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్. సో ఈ చాప్టర్లో ఈ 2 టాపిక్స్తో మనకి యూనిట్ అయిందమ్మా. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.